Good afternoon, everyone. Good afternoon, sir. Today we shall learn the lesson 3 questions in Telugu. తెలుగులో చెప్తాను వినండి. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉంటారు. అతను ఏం నమ్ముతాడంటే 3 క్వశ్చన్లకి ఆన్సర్లు తెలిస్తే అతను లైఫ్లో సక్సెస్ అయిపోతాడు. రాజుగా 3 క్వశ్చన్లు నాకు తెలియాలి. ఆ 3 క్వశ్చన్లు ఏంటంటే, వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్? ఏది కరెక్ట్ టైం? ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఏది కరెక్ట్ టైం? రెండోది, విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు? ఎవరిని కలాలి? ఎవడి మాట వినాలి? థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ? ఏ పని ముందు చేయాలి? మొదట ఏ పని చేయాలి? ఇంపార్టెంట్ పని ఏది? ఫస్ట్ది అంటే రైట్ టైం, రెండోది రైట్ పర్సన్, మూడోది రైట్ థింగ్. ఏ పని చేయాలి, ఏ సమయానికి చేయాలి, ఎవరి మాట వినాలి, ఏ పని చేయాలి. అందువలన ఆ క్వశ్చన్స్ ఆన్సర్ రావడానికి వైజ్ మ్యాన్ గురించి చాటింపు వేస్తాడు రాజుగారు. రాజ్యం అంతా చాటింపు వేస్తారు. చాలామంది వైజ్ మ్యాన్, చాలా తెలివైన వాళ్ళు అందరూ వస్తారు. కానీ వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్కి వాట్ ఈస్ ద రైట్ టైం టు డూ బిగిన్ సంథింగ్ అంటే ఏ సమయానికి చేయాలంటే కొంతమంది ఏం చెప్పారంటే, మనం స్ట్రిక్ట్గా ఒక టైం టేబుల్ ఇచ్చి నిర్ణయించుకుని ఆ టైం టేబుల్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకుని దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఫిక్స్ ఏ టైం టేబుల్. మనం టైం టేబుల్ వేయలేమండి, ఎందుకంటే ఏ సమయానికి ఏమొస్తుందో మనం చెప్పలేము, టైం టేబుల్ వేయలేము అని కొంతమంది అన్నారు. కొంతమంది మన కౌన్సిల్ ఆఫ్ వైజ్ మ్యాన్ పెడితే వాళ్ళు కరెక్ట్ టైం ఏదో చెప్తారు కదా. ఒక కౌన్సిల్ ఆఫ్ వైజ్ మ్యాన్, అందరూ తెలివైన వాళ్ళందరినీ మనం కౌన్సిల్గా పెడితే వాళ్ళు ఏది కరెక్ట్, ఏది మంచి ముహూర్తమో చెప్పేస్తారు అని అన్నారు. అది కూడా అవ్వదు, ఎందుకంటే కొన్ని అర్జెంటుగా వస్తాయి. కౌన్సిల్ మీట్ అవ్వలేదు, కౌన్సిల్ అందరూ కలిసి నిర్ణయం చెప్పలేదు ఏది కరెక్ట్ టైం అనేది. అర్జెంట్ ఉంటాయి కొన్ని వల్ల, అది చేయలేము. అయితే కొంతమంది చెప్పి మెజిషియన్స్ ఉండాలి, మాంత్రికులు ఉండాలండి. అప్పుడు ఆమ్ బూమ్ బుష్ అని చెప్పి ఇది ఇంపార్టెంట్ టైము, ఇది మంచి ముహూర్తం అని చెప్పేస్తారు అని అన్నారు. రెండో క్వశ్చన్కి హూ ఈజ్ ద రైట్ పర్సన్ అన్నారు కదా, ఎవరి మాట వినాలి అన్నారు? కౌన్సిలర్స్ మాట వినాలన్నారు. కౌన్సిలర్స్ మాట వినాలి, అది మంచివేవో చెప్తారండి కౌన్సిలర్స్, అలాంటి వాళ్ళ మాట వినండి అన్న. కొంతమంది ప్రీస్ట్ మాట అంటే బోధకులు, మత పెద్దల మాట, పూజారులు, పాస్టర్లు, ఫాదర్లు, మత పెద్దల్లో మాట వినాలన్న. కొంతమంది డాక్టర్స్, ఎందుకంటే మనం జబ్బు చేస్తే వాళ్ళే ట్రీట్ చేస్తారు కాబట్టి డాక్టర్స్ ఇంపార్టెంట్ అని అన్నారు. కొంతమంది సోల్జర్స్, యుద్ధం ఇంపార్టెంట్, ఎందుకంటే మన దేశాన్ని రక్షించాలంటే సోల్జర్స్ ఉండాలి, ఆల్ ఇంపార్టెంట్ అని కొంతమంది అన్నారు. అయితే థర్డ్ క్వశ్చన్కి ఏ పని చేయాలనే దానికి సైన్స్ ముందు చేయాలి, డిస్కవరీస్ చేయాలి, ఇన్వెన్షన్స్ చేయాలి, సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సైన్స్ టెంపర్ లేకపోతే కష్టమని సైన్స్ అని చెప్పారు. కొంతమంది ఫైటింగ్, ఎందుకంటే దేశాన్ని రక్షించాలంటే మనం సోల్జర్స్ వార్ చేయాలి, ఫైటింగ్ ఉండాలన్న. కొంతమంది రిలీజియస్ వర్షిప్, దేవుడిని ప్రార్థనలు అంతా ప్రశాంతంగా ఉంటుంది, దేవుడు అన్నీ కూడా ఇచ్చేస్తాడు అని చెప్పారు. అందువలన రాజుగారికి కోపం వచ్చింది. ఇంత తెలివైన వాళ్ళు డిఫరెంట్ ఆన్సర్లు ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్కి 5 ఆన్సర్లు ఇచ్చారు, సెకండ్ క్వశ్చన్ 4 ఆన్సర్లు ఇచ్చారు, థర్డ్ క్వశ్చన్కి 3 ఆన్సర్లు ఇచ్చారు. అతను సాటిస్ఫై అవ్వలేడు. రాజుగారు ఏం చెప్పారంటే, మీకు డబ్బులు ఇస్తామన్నా మీరు కరెక్ట్గా చెప్పలేకపోయారు, హెర్మెట్ దగ్గరికి వెళ్ళాలి, మనం హెల్మెట్ని కలాలి అంటే. హెర్మెట్ అంటే సాధువు, చాలా ల్యాండ్ మ్యాన్. అతను ఎక్కడో యజ్ఞయాగాలు చేస్తుంటాడు, అడవుల్లోనే ఎక్కడో ఉంటారు ఆయన్ని కలాలని చెప్పి ఎవ్వరికి కూడా రివార్డ్ ఇవ్వడం. థ్యాంక్ యూ.